ఆ తర్వాత యోగమాయ ఏం చేసింది అనంటే, యోగమాయ భౌతిక ప్రపంచంలో అవతరించి దేవకి మరియు రోహిణి యోగ నిద్రలో పనుకునేలాగా చేసింది యోగమాయ. దేవకికి గర్భము ప్రసవిస్తున్నప్పుడు ప్రజలందరూ దేవకి సప్తమ గర్భము కూడా నాశనమైపోతుంది అని అనుకున్నారు. ఎందుకు అలాగా అనుకున్నారు అనంటే, ముందు దేవకికి 6 పుత్రులు జన్మించినప్పుడు కంసుడు వారందరినీ వధించారు కాబట్టి ఇప్పుడు కూడా కంసుడు దేవకి సప్తమ గర్భమును వధిస్తారు అని అనుకున్నారు ప్రజలు. కానీ యోగమాయ భౌతిక ప్రపంచంలో అవతరించగానే మొదట దేవకి దగ్గరికి వెళ్ళి దేవకికి జన్మించిన ఆదిశేషుని తీసుకొని బృందావనంలో నంద యశోదల ఇంట్లో ఉన్న రోహిణి గర్భంలోకి మార్చేసింది యోగమాయ. అప్పుడు యోగమాయ దేవకి మరియు వాసుదేవునికి పుత్రికగా జన్మించింది. ఆదిశేషుడేమో రోహిణికి కొడుకుగా జన్మించారు. అప్పుడు కూడా కంసుడు దేవకికి జన్మించిన యోగమాయను వధించాలి అని అనుకున్నారు కంసుడు. కానీ యోగమాయలో ఉన్న అన్ని శక్తులు కూడా ఒకటేసారి అవతరించి కంసునికి ఇలాగా చెప్తుంది: కంస, నువ్వు చేసిన పాపకార్యాలనన్నీ మానుకోలేకపోతే నువ్వు నాశనం అయిపోతావు కంస అని చెప్పి వెళ్ళిపోయింది యోగమాయ. విష్ణుమూర్తి చెప్పిన ఆదేశాన్ని యోగమాయ చేసేసింది. కానీ శ్రీకృష్ణుడు ఎలాగా అవతరిస్తారు?